తెలుగుదేశం పార్టీ ఖమ్మం సభ తర్వాత మొత్తంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరిలో కూడా జోష్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో వరంగల్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మొత్తంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు బెంగి మలేషన్. నేను 44 డివిజన్ కార్పొరేటర్ కాంటాక్ట్ చేసిన. ఏడికెళ్ళి వచ్చారు మీరు? వరంగల్ హన్మకొండ. ఇప్పుడు మొన్న సభ జరిగింది. మొన్న సభ జరిగిన తర్వాత నుంచి ఒక్కొక్కసారిగా అంటే ఇప్పటి వరకు వెలవెలబోయినటువంటి ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ భవన్ మొత్తం కూడా మళ్ళీ తాకిడి పెరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత టీఆర్ఎస్ అనేది లేదు. టీఆర్ఎస్ చనిపోయింది. టీఆర్ఎస్ ముచ్చట పక్క పెట్టండి. బీఎస్ తర్వాత ఇప్పుడు టీడీపీ కూడా ఇప్పుడు తెలంగాణ టీడీపీ వాటి ఇక్కడ డెవలప్ అవ్వాలని చెప్పి మా కాసాని జ్ఞానేశ్వర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా వచ్చినాక పార్టీని పుంజుకుంటుంది. రేపు ఫ్యూచర్లో మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుగురించి మేము మళ్ళీ టీడీపీలో యాక్టివ్గా తయారై యాక్టివ్గా పార్టీలో పాల్గొంటున్నాం. అయితే ఇప్పుడు గతంలో మొన్న సభ తర్వాత చాలామంది కార్యకర్తలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కార్యకర్తలు అసలు ఆ భారీ సంఖ్యలో వస్తారని ఎవరు కూడా ఊహించలేదు. కానీ అంటే కార్యకర్తలను చూసిన తర్వాత నాయకుల్లో ఒక చలనం వచ్చిందా? వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎవరైతున్నారు వాళ్ళలో ఏమన్నా చలనం వచ్చిందంటారా? నాయకుల చలనం వచ్చింది. అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి బిర్యానీ పెట్టి పిలుస్తులు. మాకు పార్టీకి స్వతంత్రంగా వచ్చింది. మా పార్టీకి అంత పెద్ద మీటింగ్ అంటే సక్సెస్ ఉందంటే ఇప్పటికే హరీష్ రావు, దయాగారావు, గంగల కమలాకర్ కొట్టుక చేస్తాను. ఏంది ఈ మీటింగ్ అనేది? వాళ్ళు ఇక్కడ తిని ఇక్కడ పెరిగి ఇక్కడ పుట్టిన వాళ్ళే మళ్ళీ మమ్మల్ని ఉల్టా మాట్లాడతాను. వాళ్ళు ఏం రాజకీయం చేస్తాను, ఏమంతలో అర్థమవుతలేదు. కాబట్టి ఈసారి మళ్ళీ మా పార్టీ అనేది పుంజుకుంటుంది. కంపల్సరీ మేము ఫామ్ చేద్దామనే ప్లాన్లో మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అయితే మీ నాయకుడు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు మీటింగ్లో, వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా పునరాలోచించుకోండి, తిరిగి రండి, మనం కలిసి ఒక మంచి నిర్మాణం చేద్దాము, పార్టీని నిర్మిద్దాము, రాష్ట్రాన్ని నిర్మిద్దాం అనేటువంటి స్థాయిలో మాట్లాడారు. అలా ఆ పరిస్థితిలో జరుగుతుందంటారా? జరగాలని చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంతకుముందుకు చేసి మాజీలు వాళ్ళు రమ్మని చెప్తున్నాం. ఎమ్మెల్యే మినిస్టర్లు మంత్రులు రాని అవసరం లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని మేము నిర్మించుకుందాం అనుకుంటున్నాం. దాన్ని బట్టి ఇదివరకు పనిచేసిపోయిన వాళ్ళు, ఇదివరకు జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్గా పని చేసిన వాళ్ళు పిలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితి రోజు రోజుకి అంటే మళ్ళీ ఒక్కొక్కరుగా చాలామంది ఎన్టీఆర్ భవన్కి తాకిడి కూడా అంటే కేంద్ర కార్యాలయానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి, తాకిడి ఎక్కువ అవుతుంది. మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకునే పరిస్థితి కనపడుతుందంటారా? 100% పుంజుకుంటారు సార్. ఆల్రెడీ పబ్లిక్లో టాక్ బాగా పెరిగిపోయింది. ఇక మళ్ళీ ఈ పార్టీలో ఒకటి ఆ పార్టీ అట్లా అయిపోయింది, ఈ పార్టీ ఇట్లా అయిపోయింది అని కొద్దిగా పబ్లిక్ టాక్ పెరిగిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్లో వాళ్ళ మాజీ సీనియర్లో కొట్లాట అవుతుంది. బీజేపీ మద్దతు పెట్టారు. టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడే అవసరం లేదు. కాబట్టి ఈసారి అందరు తెలుగుదేశం గురించి అట్లా ఆలోచిస్తుంది సార్. అట్లా కానీ మరి మీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో అసలు ఇక్కడ ఏమీ లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు, కేవలం ఇదంతా బలుపే అన్నట్లుగా, అంటే వాపు కాదు బలుపు అని ఏదో ఒక సామెత చెప్పినట్టుగానే కేవలం ఇదంతా పై మెరుగుల్లాగానే కనిపిస్తుంది తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా మీ ఇతర పార్టీ నేతలు చేస్తున్నారు. ఎలా చూస్తారు వాళ్ళ వ్యాఖ్యలు? అట్లా ఏం లేదు. పార్టీ గ్రౌండ్ లెవెల్లో బాగా పటిష్టంగా ఉంది. కాకపోతే ఏంటంటే నాయకులు పెద్ద నాయకులు పార్టీ లేదు నాయకులు అంటున్నారు. కానీ ఇప్పుడు మా సొంతలకు కార్యకర్తకు టికెట్ ఇస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పార్టీ పెరిగింది. ఇప్పుడు మెల్లమె గెలిచాక మళ్ళీ పార్టీ పటిష్టంగా అవుతుంది. ఇప్పుడు ఇంతమంది ఎట్లంటే పెద్ద నాయకులు అంటే పెద్ద ఎట్లయితాడు? పార్టీ టికెట్ ఇస్తే గెలిస్తే నాయకుడు అవుతాడు, పట్టిగా నాయకుడు అవుతాడు. ఇప్పుడు నీ 40 ఏళ్ళు ఉన్నాయి, నీ 30 ఏళ్ళు టీడీపీలో పనిచేస్తున్నా, నీకు సీనియర్ కార్యకర్తను నీ రేపు నాకు టికెట్ గెలిస్తే నేను నాయకుని అవుతా కదా, నేను పార్టీ బలోపేతం చేస్తా కదా. పార్టీ బలోపేతం కావాలి. కానీ పెద్ద నాయకులు లేడు, సీనియర్ లేడు, వాళ్ళు ఉంటుంది పోతుంది. మనం ఉన్నాం కదా, అది మా ఆలోచన. కాబట్టి ఇప్పుడు సీనియర్లు ఉన్నారు, పాత క్యాడర్ ఉన్నది, దాంట్లో టికెట్లు ఆశించే వాళ్ళు ఉన్నారు, టికెట్ పోటీ చేసే వాళ్ళు ఉన్నారు. రేపు నెక్స్ట్ కంపల్సరీ గెలుద్దామని ఆలోచన మేము ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా అంటే పోటీ చేస్తే బాగుంటుందంటారా, లేకపోతే పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందంటారా? ఒక కార్యకర్తగా మీరేం చెప్తారు? మేము 99% స్వతంత్రంగా పోటీ చేస్తాం సార్. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం సార్. బీజేపీ మా వరంగల్ బీజేపీ లేదు, ధర్మారావు ఎమ్మెల్యేని గెలిపించినాం. 20 సీట్లు కార్పొరేట్ ఇస్తే 10 సీట్లు గెలిపించినాం మేము బీజేపీకి. ఒక మేయర్ లేదు ఇంతవరకు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మేయర్ లేదు బీజేపీ. మా వరంగల్ బీజేపీని గెలిపించినాం మేయర్గా. సిపిఐతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా పరకాల సార్యం గెలిపించినాం, బండిపుల్లె మేబాయ్ గెలిపించినాం, రాజిరెడ్డిని జనగాంలో గెలిపించినాం సార్. సిపిఐలో గెలిపించినాం. ఆ చరిత్ర మాది. పార్టీ పొత్తు పెట్టుకున్న వాళ్ళు కూడా మాతో సమానంగా ఉండాలి అనే ఆలోచన మాది. మేము టీఆర్ఎస్ లేక పార్టీలో గెలవంగానే పార్టీని కలుపుకోవాలి, ఆ పార్టీ ముంచాలి, ఈ పార్టీ ముంచే కాదు. ఆ పార్టీ బాగుండాలి, మా పార్టీ బాగుండాలి. అదే ప్రతిపక్షం బాగుండాలి, అధికార పార్టీ బాగుండాలి. అదే మా కోరిక.
పార్టీ అనేది రాజకీయంగా బాగుండాలి మా కోరిక. అయితే ఇప్పుడు మొన్న ఖమ్మం సభ తర్వాత ఒక చలనం అయితే పార్టీలో కనిపిస్తుంది. ఇప్పుడు మీ వరంగల్లో కూడా నెక్స్ట్ మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా మీరందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసలు అక్కడ నాయకుల దగ్గర నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి కానీ టీడీపీ సభ తర్వాత ఖమ్మం సభ తర్వాత ఎలాంటి స్పందన వస్తుంది అక్కడ? చాలామంది మా గురించి డిస్కస్ చేస్తాను, మా పార్టీ గురించి డిస్కస్ చేస్తాను. కంపల్సరీ మేము కూడా ఏమంటాం, ఒకసారి మా వరంగల్లో కంపల్సరీ మీటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 100% సక్సెస్ చేస్తాం. మాకు అక్కడ పార్టీ ఉన్నది, పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా పార్టీ ఇబ్బంది పడే వరకు ఏంటంటే నాయకులు సైలెన్స్ అయిపోయింది. సరే ఇప్పుడు మనం 10 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వచ్చేది లేకపోయి చూద్దాంలే వద్దాంలే అన్నట్టు ఉండే. ఇప్పుడు మొన్న ఖమ్మం మీటింగ్తో ఇప్పుడు మళ్ళీ బలోపేతం వెళ్ళు, మళ్ళీ పాత సీనియర్లు కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచించుకుంటారు, మళ్ళీ పుంజుకుంటారు పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే అది ఆంధ్ర పార్టీ, ఈడ వాళ్ళ పప్పులు నడవే అనే రేంజ్లో మాట్లాడుతున్నారు, వాస్తవేనా? ఆంధ్ర తెలంగాణ ఎక్కడ సార్? ఇప్పుడు మా ఆంధ్రలో తెలంగాణ లేదు సార్. ఇప్పుడు అంత ఒక్కటే కదా. అది బీఆర్ఎస్ అయినాక ఆంధ్ర తెలంగాణ ఎక్కడ సార్? ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తెలుగు పార్టీ పుంజుకుంటుంది, తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ సెంటిమెంట్ మర్చిపోవాలి పబ్లిక్. బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, అంతా స్కామ్లు ఉన్నాయి, అంత దాన్ని ఏమంటారంటే బ్లాక్ మనీ ఎట్లా చేద్దాం, బయటకు ఎట్లా తరలిద్దాం, ఇవే ఆలోచనలు తప్ప వాళ్ళకి చేసింది ఏం లేదు. మొన్న మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు, మనం చేసిన హైటెక్ సిటీ, మనం చేసిన విద్యా సంస్థలు, మనం చేసిన డెవలప్మెంట్, మనం చేసిన రింగ్ రోడ్లు, మనం చేసిన బ్రిడ్జీలు, ఇవే మనకు కావాలి. మనం చేసిన పార్టీ అభివృద్ధి చెప్పాలి తప్ప మనం ఇప్పుడు ఏమో చెప్తాను కాదు. రేపు చెప్పబోయే చెప్పాలి, మనం చేసింది చెప్పాలి. అదే మా అన్న నందమూరి తారక రామారావు అదే అన్నాడు, మనం పార్టీ బలోపేతం చేయడమే మా ధర్మం. అయితే మరి ఎప్పుడు కూడా అంటే బంగారు తెలంగాణ అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్తోనే సాధ్యమైంది. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు గతంలో అయితే రోడ్లు కానీ ఇక్కడ తెలంగాణ ముఖ చిత్రం అనేది అంతగా బాగున్నటువంటి పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు అభివృద్ధి బాట వైపు నడుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే వీళ్ళు చేసింది ఏమంటే బీఆర్ఎస్ ఎందుకు పెట్టినంటే, ఒకవేళ కేసీఆర్ కనుక ఆంధ్ర పోటీ చేస్తే టీడీపీ ఎక్కడైతే పట్టు బాగుంటుందో అక్కడ పోటీ చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ అని ఈ పార్టీ కాదు ఏ పార్టీకైనా మధ్యలో మనం ఎక్కడైతే గట్టి ఉంటుందో అక్కడ ముద్ద అది బీజేపీకి సపోర్ట్ చేద్దామని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని కేసులు ఇరుక్కున్నారు కదా, దాన్ని బయటపడడానికి ఇదంతా డ్రామా కట్టి ఇబ్బంది పెడుతున్నాయని మా ఆలోచన. సో ఎట్లా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? చాలా పక్కడబందిగా ఉంటుంది, బాగా నెక్స్ట్ ఫామ్ చేద్దామని ఆలోచన మేము కార్యకర్తలు కృషి చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అంటే సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంటుంది? కంపల్సరీ గెలుస్తాం, కంపల్సరీ 109, 100, 100 అయితే కంపల్సరీ కొడతాం. ఇక 9 వాళ్ళకు 2 ఇవ్వాలి కదా సార్. అన్ని మనం వెళ్తే వాళ్ళు ప్రతిపక్షం కూడా కొట్టాడాలి కదా, ప్రతిపక్షం ఛాన్స్ ఇస్తాం కొద్దిగా. కానీ అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగుదేశం గెలుస్తుంది 100 సీట్లు పైగా గెలుస్తుందని అంత గంటాపదంగా ఎలా చెప్పగలుగుతుంది? చేసిన అంత బలం ఉంది మాకు, అంత నాయకులు ఉన్నారు, బలం ఉన్నది, అంత మాకు సత్తా ఉంది, కార్యకర్తలు ఉన్నారు, పునాది ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ 18 కూడా ఎందుకు వేసి పెట్టుకుంటామంటే వాళ్ళకు 2 ఇస్తే ప్రతిపక్షం కొట్లాడాలి కదా. ఇప్పుడు మేము అన్ని కరెక్ట్ అయితే మేము ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు కేసులు లెక్క కాదు కదా, మేము వాళ్ళు కూడా కొట్లాడాలి, మేము కూడా కొట్లాడాలి. మేము తప్పు చేస్తే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించాలి కదా. అట్లా ప్రశ్నించినప్పుడే ప్రతిపక్షం అవుతుంది పార్టీ. లేకపోతే మా సొంతంగా మీరు నిర్ణయం తీసుకుని మేము ఎట్లా? మా అన్నగారు మాకు రామారావు అదే చెప్పిండు, చంద్రబాబు అదే చెప్పిండు, అన్న కాసం జ్ఞానేశ్వరి చెప్తాను, మేము అదే చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.